దయచేసి అందరూ వినండి. యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే స్టేటస్‌లో కానియండి, అదేంటి ఫేస్‌బుక్‌లో కానీ, దేంట్లో చూసినా కూడా నేను చెప్పబోయేది ఏంటంటే, 80 సంవత్సరాల వయసులో నేను 24 గంటలు అచ్చం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. జీసస్ నా లైఫ్, జీసస్ నా ప్రాపర్టీ. నాకు పెద్ద కుటుంబం ఉంది. ఈ పానకంలో పుడకలాగా ఇస్కాన్ అన్నదాన్ వాళ్ళ ఆఫీసు కరకట్ట రోడ్డు, అమరావతి, విజయవాడ అని పెట్టాడు. సరే, వాళ్ళ సావు వాళ్ళు చావకూడదు. ఏదనంటే భారతదేశంలో మత మార్పిడులు చేస్తున్నారని. వీళ్ళు ఇస్కాన్ అన్నదాన్ వాళ్ళు ఇండియాలో కాకుండా మళ్ళీ అమెరికాలో వెళ్ళి అక్కడ కూడా ఇస్కాన్, అదే హరే కచడా ఏదో అనుకుంటూ, హరే కిచడా, హరే హరే రబడా అని ఏదో చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నాకు ఆ పేర్లు ఇష్టం లేదు. నాకు ఒకడే దేవుడు. ఈరోజు జూలై 1వ తారీఖు 2026 సంవత్సరం నా బర్త్డే సందర్భంగా వీళ్ళు పిలవని పేరంటానికి తగుదనమ్మ అని ఇస్కాన్ రత్నం ఫ్రాన్సిస్ జీ అంట, అంటే గారు, మీకు మంచి ఆరోగ్యం కోసం మేము కృష్ణుడిని ప్రార్థన చేస్తాము. విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నారు. వీళ్ళు హౌలే. ఎందుకంటే వీళ్ళు మొక్కేది దేవుడని వీళ్ళు మొక్కుకొని నా మీద రుద్దుతారు ఎందుకు? నా ఆరోగ్యం కోసం వీళ్ళ దేవుడితో ప్రార్థన చేస్తారంట. నా దేవుడు జీసస్ క్రైస్ట్, వరల్డ్ క్రియేటర్, ప్రభువులకి ప్రభు, రాజులకి రాజు. అయితే వీళ్ళు ఇస్కాన్ రత్నం ఫ్రాన్సిస్ జీ అంట, తపేళగాళ్ళు. అందుకే నేను పబ్లిక్లో వార్నింగ్ ఇస్తున్నా. నా దేవుడు కామ క్రోధ మద మాశ్చర్యాలు లేనివాడు, అరిషడ్వర్గాల్ని జయించిన దేవుడు. నీ దేవుడు రాధా, కృష్ణ, రుక్మిణి, సత్యభామ, ఇంకా 16,000 గోపికలు ఏవేవో చెప్తుంటారు. ఆ రామావతారంలో ఏమో వాలి సుగ్రీవులు పోట్లాడుకుంటే చాటున నువ్వు వెళ్ళి కొట్టావు. మరుసటి జన్మలో కృష్ణ అవతారం ఎత్తావు. నిన్ను వాడు బాణం తీసి కొట్టాడు. ఎవరు? వాలి. ఆ జన్మలో వాలి, సుగ్రీవుడు అన్న. అప్పుడు నువ్వు చచ్చావు. నిన్ను దేవుడు అంటారేంటి? నాకు ఏ రోగం లేదు, మొర్రో అని ఎన్నోసార్లు వీడియోలో పెట్టాను. నాకు ఫ్యాక్టరీ లేదంటే షుగర్ లేదు, దేవుడి దయ వల్ల ఆరోగ్యంగా పిడి రాయిలా ఉన్నాను. నేను చెప్తున్నాను, నా హెల్త్ కోసం వాడు ఆ కిచెనా అనేవాడిని ప్రార్థన చేస్తారంట. నేనంటాను, వీళ్ళ బ్యాడ్ మైండ్ కోసం నా గుడ్ జీసస్ని ప్రార్థన చేస్తాను. వీళ్ళకి మంచి బుద్ధి ఇవ్వు, వీళ్ళకి తెలివి ఇవ్వు. సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్ని మార్చినట్టు వీళ్ళని మార్చు అని ప్రార్థన చేస్తా ఈ రోజు నుండి. వీళ్ళ అడ్రస్ కూడా పంపారు. ఏంటో గర్భపసిగాళ్ళు అనుకుంటా. ఏంటది? ఇస్కాన్ అన్నదాన్, కరకట్ట రోడ్డు, అమరావతి, విజయవాడ అనేసి. అరే, నువ్వు క్రైస్తవుల జోలికి వెళ్ళమాకు. నువ్వు ఇస్కానో బుస్కానో ఎవరికి కావాలి? యేసు అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. జాన్ చాప్టర్ 1:1లో దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మీరేంట్రా బాబు మా జోలికి రామాకు. ఇస్కాన్ అన్నదాన్ నా పేరు ఎత్తమాకు. మా వెనకాల ఇన్వెస్టిగేషన్లు చెయ్యమాకు. ఖబర్దార్. హూ ఆర్ యూ? నీ గురించి బాధపడుతున్నా. నువ్వు దేవుడు కాని దాన్ని మొక్కుతున్నావు. నేను నిజమైన దేవుడు, వరల్డ్ క్రియేటర్, వరల్డ్ వైడ్ దేవుడు జీసస్ క్రైస్ట్ని మొక్కుతున్నాను.
నా జోలికి రామాకురా సైతాన్. సైలెంట్గా ఉన్న నాకు వచ్చి కెలుగుతున్నావు. నీ పని నువ్వు చూసుకో. అందుకే నేను పబ్లిక్లో ఈ వీడియో ద్వారా నీ గురించి ఇలా చెప్తున్నాను. ఇస్కాన్ అన్నదాన్, కరకట్ట రోడ్డు, అమరావతి, విజయవాడ, ఇంకా గుంటూరులో కూడా ఉందంట వీళ్ళ కార్యాలయం. ఎవరిని ఉద్ధరించడానికి? కృష్ణుణ్ణి తీసుకొచ్చి మన దేవుడు పక్కన పెడతారు. వెన్న దొంగలు చేశాడు, ఆడవాళ్ళు చీరలు ఎత్తుకు వెళ్ళిపోయాడు, 66 కథలు ఉన్నాయి కదా. యేసుని నమ్ముకోవాలంటే వాళ్ళకి జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. ఖబర్దార్ ఇస్కాన్ అన్నదాన్. వీఆర్ క్రిస్టియన్స్, పవర్ఫుల్ క్రిస్టియన్స్. మా నాయకులు ఉన్నారు, డాక్టర్ కోలా ప్రసాద్ గారు, దండల దేవసహాయం గారు, హనీ జాన్సన్ గారు ఉన్నారు. ఏంటో మీరు దెయ్యం పట్టింది మీకు, సైతాన్ పకడ్యా తుమ్కు. మేరీ వాస్య తుమ్ మత్ బిచారో. సిహెచ్ సాంబశివరావు గారు, ఆయన అయితే రామాయణ, భారత, భాగవత, ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలన్నీ జవాబులు చెప్పగల మీ పాలిట రంకు మొగుడు. ఖబర్దార్, మా జోలికి రా. మాకు ఆ గ్రీటింగ్ పంపమన్నానా? నీ ముఖం ఎలా ఉందో నాకు తెలియదు. నాకు నువ్వు గ్రీటింగ్ పంపడం అంటే నాకు గుడ్ హెల్త్ కోసం మీ కృష్ణాన్ని మొక్కుతావా? చెయ్యి.